హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అక్కయ్య వాళ్ళ అబ్బాయికి పెళ్లి ముహూర్తం పెట్టుకొని పప్పన్నం తినడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, మీరు కూడా రండి అని అంటే మనం ఆగుతామా? ఆగమేఘాల మీద వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, వాళ్ళ ఇంటి ముందు అలా గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది గుడి. ఈ మధ్య ప్రతిష్ఠ జరిగింది. బావగారు అయితే సోమాల్లో ఉన్నారండి. అక్కయ్య వెళ్ళేసరికి చాలా ఆడావిడి ఉన్నారు. అప్పటికే వచ్చిన అక్క వాళ్ళందరూ, అక్క, అత్తయ్య, పెదమ్మ వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఒకరు పులిహార కలుపుతూ, మరొకరు నిమ్మకాయలు పిండుతూ, ఇంకొకరు సాంబార్ కాగబెడుతూ, మరొకరు గ్యాస్ మీద బజ్జీలు వేపుతూ, ఇలా ఎవరో ఒకళ్ళు ఏదో పనిలో చాలా బిజీగా ఉన్నారు. క్యాటరింగ్ ఇచ్చే ఈ రోజుల్లో కూడా వచ్చే బంధువుల కోసం కష్టపడి ఇలా వంటలు చేయటంలో, వంటలన్నీ పూర్తయ్యాక అవి ఉప్పు ఎలా ఉన్నాయి, సరిపోయిందా లేదా అని టేస్ట్ చేయటం కూడా మొదలుపెట్టారు. సగ్గుబియ్య పాయసం బాగుందని అందరూ అయితే ఒక రౌండ్ వేసేసాము మేమందరం చక్కగా. ఇక వీళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారు కదా, మనం ఖాళీగా ఉంటాం ఎందుకని ఫోన్ తీసుకొని ఇవన్నీ వీడియోలు తీస్తూ ఉన్నాను. ఈలోపు అయ్యగారు వస్తే తాంబూలం ఇవి పెట్టాలి కదా అని అటక మీద ఉన్న ఆర్తి ప్లేట్ని తీసి అవన్నీ సర్దుతున్నారు ఆ ప్లేట్లోకి. ఆకులు, పూలు, కాయలు ఇవన్నీ. ఈలోపు రానే వచ్చారు బంధువులు. వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాక కూర్చొని కబుర్లు ఆడుతూ ఉన్నారు. ఈ లోపల నేను మిక్చరు, లడ్డు సర్వ్ చేశాను. ఇదన్నమాట మనం చేసిన పని. అది ఆరగించిన అరగంటకి అయ్యగారికి కాల్ చేస్తే ఆయన మరో అరగంట టైం తీసుకొని వచ్చారు. వచ్చి పేరు బలాలను బట్టి డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక అందరికీ బొట్టు పెట్టి, గంధం పూసి, పసుపు రాసి తాంబూలం ఇచ్చాము. తాంబూలం ఇచ్చి అప్పటికే భోజనం టైం దాటిపోయింది. భోజనానికి కూర్చోనంటే కూర్చొని భోజనం చేశారు అందరూ. ఇక భోజనం అయ్యి ఇంకెళ్ళిపోయేలోపు మళ్ళీ మరొకసారి తాంబూలం ఇచ్చి అందరినీ ఊరికైతే పంపించాము. అదన్నమాట సంగతి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. చెప్పలేను, ఎందుకంటే పెళ్ళనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకొని ఎంతో సంతోషంగా మాట్లాడుకోవడం. నేను ఈ చిన్న చిన్న పనులు చేస్తున్నానని మా మామయ్య కూడా నా మీద సెటర్లు వేస్తున్నారు. కోడలు వస్తుంది కదా, అబ్బో ఏం హుషారుగా ఉన్నారో కోడలు అని జోక్స్ వేస్తే దానికి మేము మీకు మనవరాలు వస్తుందిగా అంటూ సరదా మాటలతో అలా సంతోషంగా గడిచిపోయింది.